హలో అండి, అందరికీ నమస్తే. ఇండియాలో ఉన్న అత్యంత దరిద్రం ఏంటంటే, ఏదైతే నిజం ఉంటుందో చూడండి, అది చూపేవి మీడియా ఛానల్స్. ఎవ్వరు కూడా ఒక్క గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయి ఈ విజయం సాధిస్తే ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా చూపించట్లేదు. అదే మన బిగ్ బాస్లో టైటిల్ గెలిచారనుకోండి, గంటల తరబడి ఏదో బయట దేశం నుంచి వెళ్ళి ఒక అమ్మాయి సాధిస్తే కనీసం కూడా చూపించని మీడియా ఛానల్స్ కానీ జనాలు కూడా అలాంటి దానికే ఎగబడి చూస్తారు. ఎగబడి రాజకీయ నాయకులు ఎవ్వరు పట్టించుకోరు. ఇదే అత్యంత దారుణం. ఆ అమ్మాయి ఒక్కతే ఉండి ఎంత కష్టపడి ఇది చేసిందో, అసలు ఎంకరేజ్మెంట్ కనీసం మన ఇండియాకు ఒక గోల్డ్ మెడల్ తెచ్చిందని కూడా ఎవరికి ఇప్పటి వరకు తెలియదు. అసలు ఒకసారి చూడండి. నుంచి వచ్చిన జ్యోతియ రాజీ సౌత్ కొరియాలో జరిగిన 2025 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ లో 12.96 సెకండ్లతో ఛాంపియన్షిప్ రికార్డ్ సృష్టిస్తూ గోల్డ్ మెడల్ గెలిచి తన పవర్ ఏంటో ప్రపంచానికి చూపించారు. కనీసం ఎంకరేజ్మెంట్ కూడా ఎవరికి తెలియపోతే దీనికంటే దారుణం ఇంకొకటి లేదు. అది కూడా మన తెలుగు అమ్మాయి లైవ్లు పెట్టి భార్యాభర్తల మధ్యలో గొడవలు అయితే కానీ ఏదన్నా ఒక మాట ఎవరైనా అన్నారంటే దాన్ని పొద్దున్న నుంచి సారీ చెప్పినాక కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే ఇంకంటే దరిద్రం ఇంకేమీ లేదు. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దీనివల్ల న్యూస్ అందరికీ తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికీ.